హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము డైలీ చార్ట్ నిఫ్టీది కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ ఫ్లాటే మార్కెట్ ఉండింది అని ఇవాళ అనుకోవచ్చు. సైడ్ వేజే అనమాట, పెద్దగా ఏం మొమెంటం రాలేదు. ఇవాళ మనం చూసుకుంటే ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అక్కడనే క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 5 మినిట్స్ చార్ట్లో కొద్దిగా క్లారిటీ కోసం చూసుకుంటే కనుక కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. మళ్ళీ సపోర్ట్ దగ్గర కరెక్ట్ బై ఎంట్రీస్ దగ్గర వచ్చినప్పుడు చాలామంది ఎవరైతే బై చేయని వాళ్ళు ఉంటారో ఇంతకు ముందు ప్రైస్ పాయింట్లో వాళ్ళు మళ్ళీ రీఎంటర్ కావడం కానీ, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు యావరేజింగ్ చేయడం కానీ, అలాంటి వాటి ఒక బయింగ్ మొమెంటం వల్ల మళ్ళీ బయింగ్ రావడం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గరకు వచ్చింది అనమాట. నిన్నటి క్లోజింగ్ లెవెల్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇవాళ కూడా మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో పెద్దగా చూసుకుంటే మొమెంటం అనేది ఎటువంటిది లేదు. చిన్న చిన్న క్యాండిల్స్లోనే, చిన్న చిన్న బార్స్లోనే ఒక సైడ్ వేస్ మార్కెట్, కన్సోలిడేషన్ మార్కెట్ అనేది ఇవాళ ఉండింది. పెద్దగా మొమెంటం ఏమి రాలేదు. మళ్ళీ ఈ జోన్ ఏదైతే మొన్న ఒకసారి బ్రేక్ చేసి కిందికి వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు వెళ్తుందో పైకి, అక్కడ ఒకవేళ బ్రేక్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతే పెద్ద మొమెంటం అప్ సైడ్ 200 to 300 పాయింట్స్ అనేది ఈజీగా నిఫ్టీలో మాత్రం మనం చూస్తాము. ఈ జోన్ ఏదైతే మనం ఇక్కడ లైన్ డ్రా చేసి పెట్టామో 24,400 అనేది ఒక సైకాలజికల్ రెసిస్టెన్స్ అంటారా, ప్రైస్ యాక్షన్ రెసిస్టెన్స్ అంటారా, అది మీ ఇష్టం. కాకపోతే ఒక రెసిస్టెన్స్ మాత్రం ఉంది అక్కడ. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాతనే ఒక మేజర్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. సో ప్రస్తుతానికి రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఇలానే ఈ లెవెల్ దగ్గర ఒకవేళ సైడ్ వేస్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, మళ్ళీ సైడ్ వేస్ జరిగి బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్పుడు ఒక మంచి మొమెంటం అప్ సైడ్ మనం చూడవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి కొద్దిగా ఇక్కడికి వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసి వి షేప్లో ఒకవేళ మళ్ళీ అక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటే రివర్సల్ ట్రేడ్లో అక్కడ మనము చూడవచ్చు ఒక ఆపర్చునిటీ. కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే కంటిన్యూస్ బయింగ్ వస్తుంది అంటే మళ్ళీ మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్ ఉంది, బయింగ్ మోడ్లో ఉంది. సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడకండి, ట్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్ జోన్లో ఉంది కాబట్టి ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీస్ కోసం మనం ప్రస్తుతానికి చూడాలి. సో ఈ 3 ఓపెనింగ్ సెటప్స్ని బట్టి మన ట్రేడ్ని, మన ఇన్వెస్ట్మెంట్ని మనం రేపటి కోసం ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతోంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసము మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.